దేవుడు తన చేతులతో మనిషిని సృష్టించినాడు, తయారు చేశాడు, చాలా ప్రేమతో తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత తన జీవవాయువుని మన నాసిక రంధ్రములలో ఊదాడు. అవునా కాదా? మనం బ్రతికాం. ఈ శరీరం ఎవరు తయారు చేశారు? అదేనా కాదా? మన శరీరం తయారు చేసిన వాడెవడు? దేవుడు. కానీ ఈ శరీరానికి కోరికలు పుట్టించిన వాడు అపవాది. శరీరము దేవుడు తయారు చేస్తే కోరికలు అపవాది పుట్టించినాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శరీరం నాది, కానీ శరీర ఆశ నాది మాత్రము కాదు. నా శరీరానికి ఎలా ఉండాలి అని అంటే నేను ఎలా కోరినానో అలానే ఉండాలని కోరుతాడు దేవుడు. కానీ ఈ శరీరానికి ఆశ ఇచ్చేసినాడు అపవాది. తర్వాత కళ్ళు దేవుడు తయారు చేసినాడు. ఈ కళ్ళకు కూడా అపవాది ఆశ పుట్టించేశాడు. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక ఆశ ఉంటుంది. మన శరీరంలో ప్రతి అవయవానికి నాలుకకు ఒక ఆశ, చూపుకు ఒక ఆశ, ముక్కుకు ఒక ఆశ, చెవులకు ఒక ఆశ, నేత్రాలకు ఒక ఆశ. అవునా? అయితే ఈ ఆశలు ఎవరు పుట్టించాడంటే అపవాది పుట్టించాడు. అందుకని చెప్తున్న మాట, నేను ఇచ్చిన శరీరానికి అపవాది ఆశ పుట్టించాడు, శరీరాశ. నేను ఇచ్చిన కళ్ళకు అపవాది ఆశ పుట్టించాడు, అది నేత్ర ఆశ. ఈ శరీరం ఆశ, నేత్ర ఆశ నిండిపోయిన తర్వాత అన్ని కోరుతారు, చూసినారా? కోరిన తర్వాత ఇంకా నేను అది, నేను ఇది అని చెప్పించుకోవడానికి ఇంకొక ఆశ పుట్టించాడు, అదే జీవపు డంబము. దేవుడు ఎంత బుద్ధిగా, ఎంత మంచిగా, ఎంత ప్రేమతో, ఎంత జ్ఞానంతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబము ఇది నా దగ్గర నుంచి ఏమాత్రము రాదు. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయంటే మనం దేవుళ్ళు ఉన్నామా లేమా? నేనైతే ఇవి ఇస్తలేను భయ్య అని చెప్పాడు దేవుడు. నా దగ్గర నుంచి అయితే కాదు ఇది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి మనకు? సైతాన్ దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే మనలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఉంది అని అంటే దానికి అర్థం ఏంటిది? మనం ఎవరి సంతానంగా మారుతున్నాం ఇప్పుడు? ఈ శరీరానికి, ఈ నేత్రానికి ఒక ఆశ కలిగిన ఒక వ్యక్తి గురించి చెప్తాను నేను. ఇతను ఎవరో ఒకసారి మనం చదువు. దీనికన్నా ముందు యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. 1వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. దీనికన్నా ముందు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి స్వకీయమైన మన సొంత దురాశలు. ఎంతమందికి బంగారం అంటే పిచ్చి లేదు ఇక్కడ? ఎంతమందికి బట్టలంటే పిచ్చి లేదు ఇక్కడ? ఎంతమందికి ఆస్తి అనే పిచ్చి లేదు ఇక్కడ? ఎంతమందికి తన గురించి తనకు పొగడతలు కావాలని చెప్పే పిచ్చి లేదా? నేను అదండి, నేను ఇదండి, ఎప్పుడైనా చూడండి. అవునా కదా? చేతిలో ఒక ఉంగరం రాగానే మనంతట మోతబరు ఎవరు లేరు. 10 మందికి చూపెట్టే వరకు మన మనసు ఒప్పుకోదు. ఎవరు చూసినా చూడకపోయినా పదే ఇలా చూపెడతా ఉంటాం, కనిపిస్తుందా లేదా, కనిపిస్తుందా లేదా అనేది. కానీ ఎవరు కేర్ చేయరు. కానీ మనం చూపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. మెడలో ఒక చైన్ ఉందనుకోండి, ఆ చైన్ దాచిపెట్టుకోవాలి, కానీ దాచిపెట్టాం. ఏం చేస్తాము? బయట చూపెడతాం. ఎందుకు? కొత్త చైన్ కొనుక్కున్నా. మనము మన స్వకీయమైన దురాశ వల్లనే మనం ఏం చేస్తున్నాము? శోధనలోనే పడిపోతున్నాము. ఈ స్వకీయమైన దురాశ ఏం చేసింది తెలుసా? అవ్వను మింగేసింది. ఈ స్వకీయమైన దురాశ ఏం చేసింది? అవ్వను మింగేసింది. ఎలా మింగేసింది తెలుసా? మొన్నటి వరకు ఏ పండు అయితే రోజు చూస్తుంది వెళ్తుందో ఆ పండుకే అపవాది ఏం చేశాడు తెలుసా? ఇది తినొద్దని దేవుడు చెప్పాడా? ఒక్కసారి చూడు ఎలా ఉందో ఈ పండు అని చెప్పాడు, అంతే. మొన్నటి వరకు చూసిన పండు నార్మల్గా కనిపించింది, ఇప్పుడు ఆ పండు ఎలా కనిపిస్తుందంట? రమ్యంగా కనిపిస్తుందంట. మీ జీవితాల్లో, మా జీవితాల్లో కూడా అలానే ఉంటాయి. దేవుడు ఏ కట్టడైతే మనకి ఇస్తున్నాడో ఆ పనిని మనం చేయకుండా ఎవడో ఒకడు వచ్చి చెప్పిన తర్వాత ఇది చేయడం కరెక్టా అని ఒక్క ఊదడానికి చెవులలో ఇంకా మనము చేయరాని పని పైన మన ధ్యాస ఎక్కువగా పెరిగిపోతుంది.
మనం ఎంత మంచి మార్గంలో ఉన్నా కూడా ఆ మార్గంలో అపవాది చేత శోధింపబడిన ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? అరే, ఎంతమంది సేవకులు చూసినాన్రా, ఎంతమంది క్రైస్తవులను చూసినాన్రా, ఇది తింటే తప్పేంద్రా అని అంటాడు. వాళ్ళు తింటారా, నువ్వు తింటే తప్పేం లేదురా, వాళ్ళందరూ తిన్నప్పుడు నువ్వు తింటే ఏమైనా అవుతుందా, వాళ్ళకి కాలేదు నీకేమైనా అవుతుందా అంటే అప్పుడు దేవుని కట్టడలను మర్చిపోతాము, మనిషి వైపు తిరుగుతాము, చెయ్యరాని పాపము చేస్తాము. అపవిత్రమైన శాపగ్రస్తమైన వస్తువుని కానీ ఆహారాన్ని కానీ తినేసి కుటుంబం అంతా శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఉంటాము. ఇలానే ఒక వ్యక్తి తన జీవితాన్ని కేవలము ఒక వ్యక్తి వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయేలాగా చేసుకున్నాడు. ఆయన పేరే ఆకాను. ఎవరు ఈ ఆకాను? ఎక్కడ ఉంటాడు ఈ ఆకాను? ఈయన చేసిన పని ఏంటిది అంటే ఒకసారి మనం యెహోషువ రాసిన గ్రంథాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుదాం. ఈ పట్టణంలో ఉన్న యావత్తు యెహోవా, బాగా వినండి, దేవుడు ఏదైనా శాపము అని చెప్పిన తర్వాత దాన్ని కోరి మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమన్నాడు? శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం అన్నాడు. అవునా కాదా? ఇది ఎవరి ద్వారా ఉంది? ఇది దేవుని ద్వారానా, సైతాన్ ద్వారానా? అంటే ఇది అపవిత్రమే కదా, శాపమే కదా. దీన్ని బాగా వాడుకుంటే ఏమవుతుంది? మనకు దీంట్లో బాగా మునుగుతే ఏమవుతుంది? శరీరాశల్లో ఎక్కువ పడిపోతే ఏమవుతుంది? చెయ్యరాని పనులు చేస్తూ ఉంటాం. నేత్రాశలు పడిపోతే ఏమవుతుంది? చూడరానివన్నీ చూస్తూ ఉంటాం. జీవపు డంబం అంటే ఏంటిది? ఒక వ్యక్తికి తొక్కి చంపి మర్డర్ చేసిన అయినా మనము మాత్రము పైకే ఉండాలని కోరుతాం. ఇదంతా శాపగ్రస్తమైన పని కాదా? తన శరీరాన్ని పాడు చేసుకోవడము, తన నేత్రాన్ని పాడు చేసుకోవడము, తన జీవితాన్ని పాడు చేసుకోవడం అనేది శాపగ్రస్తమైన పని కాదా? అయితే దేవుడు ఇది శాపము అని చెప్పిన తర్వాత చదువునా, ఈ పట్టణంలో ఉన్న యావత్తు యెహోవా వలన శపింపబడి ఉన్నది. దాచిపెట్టింది కనుక ఆమెయు బ్రతుకుతారు. కేవలము ఆమె దేవుని పిల్లలని కాపాడినందుకే దేవుడు ఆమెని కాపాడాడు. ఆమె తప్ప మిగతా వాళ్ళు అందరూ శాపగ్రస్తులు, వాళ్ళందరినీ చంపేస్తానని దేవుడు అన్నాడు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు శపింపబడిన దాంట్లోకి వెళ్ళి కొంచెమైనా మీరు తీసుకున్నారా? మీరు శాపగ్రస్తులయ్యి ఇశ్రాయేలీల శాపము తెప్పించి మీరు ముట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన ఇంట్లో శాపగ్రస్తమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా? శాపగ్రస్తమైన పనులు చేస్తూ, శాపగ్రస్తమైన ఆహారము తింటూ, శాపగ్రస్తమైన చూస్తూ, శాపగ్రస్తమైన ధరించుకుంటూ ఏదైనా మన ఇంట్లో ఉన్నాయంటే ఆలోచించుకోండి, నీ ఇల్లు శాపగ్రస్తమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరో ఏదో ఇచ్చాడు, మనకు రోడ్డు మీద కనపడంగానే చిన్న బంగారం ముక్క కనిపిస్తుంది. ఆ బంగారం ముక్క ఎవరిదో తెలీదు, ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలీదు, ఎవరు ధరించిండో తెలీదు, అది ఎవరి ముందు పెట్టారో తెలీదు. ఆ ముక్క దొరకంగానే అమ్మయ్య బంగారం దొరికిందని ఇంట్లో దాచిపెట్టుకుంటాం. మీ చేతికి వచ్చే డబ్బులు, అవి డబ్బులు శాపగ్రస్తమైన డబ్బుల, కష్టపడి వచ్చిన డబ్బులు అని కూడా చూడం మనము. న్యాయంగా వచ్చే డబ్బులతో దేవుడు దీవెనలు ఇస్తాడు. అక్రమంగా సంపాదించిన డబ్బులు శాపగ్రస్తమైన డబ్బులు. ఆ డబ్బులు నీకు నీ ఇంటిని మింగేస్తుంది. ఈవెన్ సేవకుడు కూడా అంతే. సేవకుడికి చెల్లిస్తున్న దశమ భాగాలలో ఆ డబ్బులు పవిత్రమైన డబ్బులా, అపవిత్రమైన డబ్బులా అనే సేవకులు చూడాల్సిన చాలా కఠినమైన విషయాలు ఇవన్నీ. కానీ ఈ మధ్యలో ఎవరు చూస్తలేరు. ఒక శాపగ్రస్తమైన వస్తువు మన కుటుంబంలో ఉంది అని అంటే ఆ కుటుంబం అంతా శాపగ్రస్తమయ్యే అవకాశాలు ఎక్కువగా మరీ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఏం జరిగిందో చదువునా. శపితము చేయబడిన దానిలో
కొంత తీసుకున్నాడంట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆకాను శపితమైన దాంట్లోకి వెళ్ళి కాస్త మాత్రమే తీసుకున్నాడు. కాస్త మాత్రమే ఏమైతుందిలే, ఏమైనా ఉంటే తప్ప, ఎంతమంది ఇంట్లో లేదు, తింటే తప్ప, అందరు తింటే తప్పు లేదు, ఉంచుకుంటే తప్ప ఎంతమంది ఇలా దొరికింది పెట్టుకోవట్లేదు. అపవిత్రమైన వస్తువు నీ ఇంట్లో ఎంటర్ అయింది అని అంటే అర్థం చేసుకో, నీ ఇల్లు, నీ ఇంట్లో ఉన్న ప్రతి వాడు శాపగ్రస్తమై అయ్యే 99.9 కాదు, 100కు 100% అవకాశాలు ఉన్నాయి. నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ వస్తువులలో ఏదైనా అక్రమంగా ఉందా? నువ్వు న్యాయంగా సంపాదించిందివి, నువ్వు న్యాయంగా తెచ్చుకునేది, నువ్వు న్యాయంగా కష్టపడి తెచ్చుకునేవి కాకుండా వేరే అక్రమ మార్గంలో ఏదైనా నీ ఇంట్లో ఉందా అంటే అర్థం చేసుకో, నీ ఇంట్లో శాపము రెడీగా సిద్ధంగా కూర్చొని ఉంది. ఈరోజు క్రైస్తవులకు అర్థం కాని విషయాలు అదే. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తే ఏంటిది, ఏది ఎక్కడి నుంచి వస్తే ఏంటిది, ఇచ్చే మనిషి అపవిత్రమైతే ఏంటిది. నేను బయట దొంగ చేస్తాను అన్నీ చేస్తూ, అపవిత్రమైన పనులు అన్నీ చేస్తూ నీ దగ్గరికి వచ్చి దశమ భాగము ఇస్తే వాడు శాపగ్రస్తుడైతే నా కుటుంబం కూడా శాపగ్రస్తంగా మారుతుంది. ఒక్క అపవిత్రమైన వస్తువు అండి, ఒక్క అపవిత్రమైన వస్తువు. ఇంకా ఎంత తిరుగుతాం మనం అపవిత్రమైన విషయాల్లో. ఇంకొకటి నేర్చుకున్నాం ఏంటిదంటే, ప్రార్థన చేసి అపవిత్రతను మనం తొలగిస్తామంటాం, కానీ దానికి సందర్భం వేరే, ఇలాంటి సందర్భాలు వేరే. ఒక దగ్గర ప్రతిష్ఠింపబడిన తర్వాత ఆ వస్తువుని నీ దగ్గరికి వచ్చిన తర్వాత శాపాలే కోరుకుంటావు. ఒక మనిషికి దేవుడు కష్టపడమని నేర్పించాడు. తన చెమటలు కారుస్తేనే అతను ఆ పూట దానికి ఏమంటారంటే కనుక గడుపుతాడని చెప్పాడు. స్త్రీలకు దేవుడు ఇంకొక పని పెట్టాడు. తాను గనక ప్రసవ వేదన అంటే ఎప్పుడైతే తను గర్భిణంగా ఉంటుందో ఒక సంతానాన్ని కనాలంటే ప్రసవ వేదనతో కనాలి. నువ్వు ప్రసవ వేదనను ఆపగలుగుతారా? ఎంత ఇంజెక్షన్లు ఇచ్చినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా ఒక్కసారి గనక ఆ లేబర్ పెయిన్స్ నేను ఆపలేవు. ఒకవేళ ఆ పెయిన్ లేకుండా నీకు డెలివరీ చేసినా ఆ సిజరిన్ తర్వాత నువ్వు పడే బాధ ఇంకొకలాగా ఉంటుంది. అంతేనా కదా? చాలామంది ఆడవాళ్ళకు తెలిసి, పురుషులు కష్టపడకపోతే రూపాయి మింగలేడు, ఆహారం తినలేడు. అదే కష్టపడకుండా అన్ని కావాలి అని అంటే అరే శాపము నీ పైన నీ ఇంట్లో దూరిపోతుంది. ఎందుకు తెలుసా? సుఖానికి అలవాటు పడిన ప్రతి క్రైస్తవుడు కానీ, ప్రతి వ్యక్తి కానీ కోరి 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 ఇంట్లో శాపాలు తెచ్చుకుంటాడు. మన జీవితాలు శాపాలతో మారిపోతున్నాయి. అందుకే దేవుడు అంటాడు, మీరు ఎంత ప్రయాసపడుతున్నారు నా దగ్గర రండి అని అంటున్నారు. మనం ఆయన దగ్గర రాము, ప్రయాసపడుతూనే ఉంటాం. మనం అపవిత్రమైన దాని కొరకు పరిగెత్తుతూనే ఉంటాం. తర్వాత కేవలం ఈ ఆకాను చేసిన ఒక చిన్న పని ద్వారా ఎరికో గోడల్లో ఆయుధం లేకుండా కూలిపోయినాయి. ఘన విజయంతో వచ్చేసాడు. చివరికి చిన్న పల్లెల్లో పోయి యుద్ధం చేసి దారుణంగా ఓడిపోయి వచ్చారండి, ఒక్క శాపం వల్లనే. ఈరోజు మన ఇంట్లో ఏముంది అపవిత్రమైనది? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి. ఏమైనా అపవిత్రమైన వస్తువు నా ఇంట్లో ఉందా? ఏదైనా దేవుడు ఇవ్వని వస్తువు ఏదైనా నా దగ్గర ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, మనకు అందరికీ తెలుసు, గేహాజీ ఫ్రీగా రావాలని చూశాడు అన్నీ. చూద్దాం ఏం చేసిండు గేహాజీ. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21 నుంచి చదువున్నాం. 21. నేమాను తన వెనుక నుండి పరిగెత్తుకుంటా వచ్చిన వాడిని చూసి దిగాడంట. ఎదుర్కొని క్షేమమా, అంత బాగానేనా అని అడిగిండంట. ఎవరికి? గేహాజీకి. అంత బాగానే ఉంది అని చెప్పాడంట గేహాజీ.
నా యజమాని ఏ ఎలీషా అయితే ఇది నాకు వద్దు, నీ డబ్బులొద్దు, నీ సొమ్మొద్దు, తీసుకపో అని ఎప్పుడైతే అన్నాడో ఈ గేహాజీ ఆ డబ్బులకు ఆశపడి, ఆ వస్తువులకు ఆశపడి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ పోయి ఏమంటాడు తెలుసా? మా ఎలీషా గారు చెప్పారండి ఈ మాట అని చెప్తున్నాడు. అబద్ధాలతో డబ్బులు తీసుకోవడము, అబద్ధము చెప్పి ఒక దగ్గర వస్తువు లాక్కోవడము, అబద్ధాలు చెప్పి ఆ వ్యక్తి దగ్గర సొమ్ము తీసుకోవడము నీకు శాపగ్రస్తం అవుతుంది. చదువునా? దేనికోసము? ఆడ ప్రవక్త చెప్పిన మాట ఏంటిదని, నీ డబ్బొద్దు, నీ సొమ్మొద్దు, నువ్వు పో అని చెప్తే, ఇదిగోండి ఇది దురాశ. దురాశ దుఃఖానికి కదా. ఈ దురాశ పెరిగిపోయింది. మా ప్రవక్త ఏంది ఇంత మంచి ఆఫర్ని వదులుకుంటాడు, సరే నేనే పోతానని పరిగెత్తుకుంటూ పోయింది. ఈరోజు సేవకులలో ఉన్న ప్రాబ్లం ఇదే, క్రైస్తవుల్లో ఉన్న ప్రాబ్లం ఇదే, విశ్వాసులలో ఉన్న ప్రాబ్లం ఇదే. ఒక వ్యక్తి వద్దంటే ఆ వ్యక్తి పేరు మీదనే పరిగెత్తుకుంటూ డబ్బులు లాక్కుంటాం. ఒక్కడిది చెయ్యొద్దు, వాళ్ళ దగ్గర పోవద్దు అని అంటే అలాంటి వాళ్ళ దగ్గర తల దించుకొని అడుక్కుంటాం. ఏ వ్యక్తి అయితే దేవునికి అపవిత్రమైన పని చేస్తున్నాడో, అరే ఆడు శాపగ్రస్తుడు రా అని చెప్తే అలాంటి శాపగ్రస్తుడి దగ్గర మనం పోయి అడుక్కుంటాం, ఏడుస్తాం, బొర్లాడతాము, తణుకులాడతాము. లాస్ట్కి అపవిత్రమైన వస్తువు మన ఇంటికి తీసుకొని వస్తాము, ఇల్లంతా శాపగ్రస్తంగా మార్చుకుంటాము. చదువునా? 25వ వచనం చదువునా? చూడండి, చేసే దొంగ చేష్టలన్నీ చేసి యజమాని ముందు నిలబడితే యజమాని ఏమైనా పిచ్చోడా? ఈయన ముందు ఏమి తెలవనట్టు నిలబడ్డాడు. ఇక్కడ ఎలీషా అడుగుతున్న మాట ఏంటి చదువుదామా? గేహాజీ, ఎక్కడి నుండి నువ్వు వచ్చావు? ఎక్కడ పోలేదయ్యా, ఎక్కడ ఈయన నన్ను కనిపిస్తలేనా నేను? నువ్వు హ్యాపీగా పడుకున్నావేమో, లేకపోతే ఏదో పనిలో బిజీ ఉన్నావేమో. ఎక్కడ పోయినా నేను గీడిన ఉన్నా. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూద్దామా? బా చూసినారా, ఒక ప్రవక్తనే చెప్తున్న మాట, నా మనసును నీతో రాలేదా? ఆ ఎలీషా బదులు మన యేసుక్రీస్తుని పెడదామాడా? ఏ శాపవస్తం అయితే, ఏ శాపగ్రస్త వస్తువు కొరకు నువ్వు పరిగెత్తుతున్నావో దేవుడు అంటాడేమో, నేను నీకు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను రా, నువ్వు అన్నీ అపవిత్రమైన బతుకు నీదంతా ఇంతే, అందుకని అపవిత్రమైన దగ్గర పరిగెత్తావు. నా మనసు నీతో వస్తలేదా? నా మనసు బాధ అనిపించదా నాకు? ఎలీషా ఒక ప్రవక్త అయ్యి గేహాజీతో తన మనస్సు వస్తుందని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈరోజు నీతో నాతో మనకందరికి అదే చెప్తున్నాడు, నా మనసు నీతో వస్తుంది, కానీ నువ్వు ఎందుకు అపవిత్రమైనవి కోరుతున్నావు అని అంటలేడా దేవుడు? సంపాదించాలనుకుంటున్నావు, ఏం కోరాలనుకుంటున్నావు, ఏం తేవాలనుకుంటున్నావు, ఏం చూపెట్టాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు? ఈ రాత్రి నీ ప్రాణం నేను కోరుతున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం కోరుతున్నాను. ఈ రాత్రి ఎందుకు, ఇప్పుడే నీ ప్రాణం కోరుతున్నాను. తెచ్చుకో, ఎడకెళ్ళి తెచ్చుకుంటావు. ఈ క్షణమే నీ ప్రాణం కోరుతున్నాను బిడ్డ. తల్లిదండ్రులు ఒక అప్పు చేస్తే ఆ అప్పు కట్టక పిల్లలు కట్టాల్సి వస్తుంది. ఎవరో చేసిన తప్పు, ఎవరో చేసిన అప్పు, ఆ అప్పు ఇప్పుడు ఎవరు కట్టకుండా కట్టాల్సి వస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు కట్టాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకరు తీసుకుంటున్నాడు. అవునా కాదా? తల్లిదండ్రులు చేసిన పొరపాటు వల్ల ఈరోజు కుటుంబం అంతా బాధపడుతుందా లేదా? ఇజ్రాయేలీలలో ఆకాను చేసిన తప్పు వల్ల ఇజ్రాయేల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గేహాజీ ఏం చేశాడంటే డబ్బుల కొరకు, ధనము కొరకు ఎవరి దగ్గర పోయాడు? నామాన్ దగ్గర పరిగెత్తా ఉంటే, నయమాన్ దగ్గర పరిగెత్తే ఎలీషా అతనికి శాపం ఇచ్చేశాడండి. నీ ప్రయాసం ఎవరి కొరకు? నీ పరుగు ఎవరి కొరకు? నీ కష్టం ఎవరి కొరకు? నీలో దేవుడే లేకపోతే. దేవుడు ఉన్నాడని చెప్పి కూడా అపవిత్రమైన పనులలో మనం మునిగిపోతున్నాం. శరీరానికి ఆశపడి, నేత్రానికి ఆశపడి, జీవపు డంబముకు ఆశపడి, నా దగ్గర నుంచి ఇవన్నీ కాదు బిడ్డ అని చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ దాని వెనుకలనే పరిగెత్తుకుంటా కుటుంబం నాశనం చేసుకునేలాగా చేసుకుంటున్నావా? జాగ్రత్త. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, ఎవరైనా ఇంట్లో ఒక్కడ అపవిత్రమైన పని చేస్తే ఇంట్లో అందరూ బాధపడాల్సిందే.
ఇంట్లో ఒక్కడు శాపగ్రస్తమైన పని చేస్తే కుటుంబంలో అందరూ బాధపడాల్సిందే. సంఘము శాపమైన పనులు చేస్తూ ఉంటే సంఘస్థులు కూడా శాపంతో మునగాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించుకోండి, మనలో ఏమైనా శాపాలు ఉన్నాయనేది. శాపగ్రస్తము అయిన జీవితము. మనం అనుకోవచ్చు యేసు రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడతాయి. వెరీ గుడ్, పోతాయి. యేసు రక్తమే జయం అంటే కాని పని బాబు. ఎందుకు తెలుసా? ఈ హృదయం యేసుని అంగీకరించాలి ఫస్ట్. నోటి ద్వారా ఏది చెప్తే అది జరిగితే మనకు దేవుడికి తేడా లేదు. నా హృదయం దేవునిలో లేక, నేను దేవునిలో సరిగా ఉండక, నా హృదయంలో అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చాష్టలు అన్నీ ఉండి యేసు రక్తమే జయమనంటే కాని పని. యేసు పవిత్రుడు, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఆయన నిన్ను పవిత్రంగా చూడాలని చూస్తాడు. నేను నీతిమంతుడు కనుక మీరు కూడా ఏం చేయాలంట? నీతిమంతులుగా మారండి అని చెప్తున్నాడు. లాస్ట్ వర్డ్స్ చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి మత్తయి సువార్త ఇది చదువునండి, కంటిన్యూ చేయి. ఉన్న కుస్తీ గేహాజీతో పాటు అతని కుటుంబానికి కూడా ఏమైపోయిందంట? సర్వకాలము. ఆయన ఒక్కడే కాదు, ట్రీట్మెంట్ కాగానే సెట్ అవ్వడం కాదు, ఒక కాలము పోతే. ఇప్పుడు బీపీలు షుగర్లు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందనుకో, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేస్తుంది షుగర్. అవునా? ఈ జనరేషన్కి షుగర్ వచ్చేసింది అనుకో, వచ్చే జనరేషన్కి కూడా షుగర్ వస్తుంది. కుష్ఠిరోగం మామూలుగా ఉండదండి. కుష్ఠిరోగము మామూలుగా ఉండదు. గీరి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రక్తం పైన పస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దానిపైన ఎంత మందులు వేసినా ఆ శరీరం ఎండిపోతూ ఉంటుంది. ఎండిపోయిన తర్వాత మరొకసారి మర్చిపోయి మనకు ఎట్లైనా అలవాటు అయిపోతుంది గీరడం. అనా ఆ ఎండిపోయిన శరీరం పైన మరొకసారి ఆ గోర్లో ఇలా గీరినాం అనుకో, ఆ మంట ఇంకొకలాగా ఉంటుంది. వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఎలా ఉంటారో దేవునికి ఎరుక. కానీ శరీరం అంతా రక్తముతో పసుతో వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర ఒక గబ్బు వాసన. అలాంటి దరిద్రమైన జీవితము దేవుడు మనకిస్తాడేమో. జాగ్రత్త. ఒక్క అపవిత్రమైన పని, శాపగ్రస్తమైన వస్తువు కానీ, శాపగ్రస్తమైన ఏ విషయమైనా ఉండని, అది నీ ఇంట్లో ఉందంటే ఆలోచించుకో. ఒకసారి మత్తయి సువార్త 26వ వచనం. ఈయన కూడా ఒక పని చేశాడు, మహానుభావుడు. ఆయన పేరు మనకు అందరికీ తెలుసు, ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తుకు ఏం చేశాడు? ఎన్ని నాణ్యాలకు అమ్ముకున్నాడు? 30 నాణ్యాలకు అమ్ముకున్నాడు. ఎందుకు తెలుసా? ఆశ, డబ్బుల పిచ్చి. డబ్బుల కొరకు మనం ఎన్ని మాటలు మాట్లాడతాం, ఎంతమంది దగ్గర ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం, ఎంతమంది దగ్గర చెయ్యి చాపుతామో, ఎంతమంది దగ్గర కాలు మొక్తామో, ఎంతమంది దగ్గర చెప్పరాని విషయాలు చెప్తామో, లేని విషయాలు కూడా పుట్టించి చెప్తా ఉంటాము, కేవలం డబ్బుల కొరకే. ఆ డబ్బు చేతికి వచ్చిన తర్వాత మన అహంకారం వేరే విధంగా మారిపోతుంది, మన ఆలోచనలు వేరే విధంగా మారిపోతుంది, మన మాటలు వేరే విధంగా మారిపోతుంది, మన పనులు వేరే విధంగా మారిపోతుంది. ఆలోచించండి అన్న. ఒకసారి యూదా ఇస్కరియోతు కేవలం 30 నాణ్యాలకి క్రీస్తుని అమ్ముకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు తెలుసా? ఊరేసుకొని చచ్చిపోయాడు. మాంసం కొరకు ఒక స్త్రీ తన ప్రాణం కోల్పోయింది. మాంసం కొరకు. మటన్ తినాలని ఆశ ఉండే అంట. భర్త అన్నాడు, నీకు జాండీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇప్పుడు తినకు, జాండీస్ తగ్గిన తర్వాత తినన్నాడు. లేదు నాకు ఇప్పుడే కాలేకపోతే చచ్చిపోతాను సావు అన్నాడు. అంతే. ఆయన చెప్పేసి బయటికి వెళ్ళండి. ఈ లోపల కిరోసిన్ వేసుకొని తగలబడిపోయింది. దేనికోసము? తిండి కోసం. నేను చిన్నగా ఉన్నప్పుడు నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, దిలావర్ అని. మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. వాళ్ళమ్మ, మేము అప్పుడు క్రికెట్ ఆడేటోళ్ళం మా ఊరిలో పోయి అందరు కలిసి. క్రికెట్ ఆడతామనంటే వాళ్ళమ్మ ఆ రోజు ఆడనీయలేదు. వద్దు, ఆడకు, ఇంట్లో కూర్చో అని చెప్పింది. వాడికి ఏమైందేమో, వాళ్ళ దోస్తులందరూ, ఏంద్రా ఇంట్లో కూర్చున్నావు, నీకు అది లేదా, నీకు ఇది లేదా, మేము అందరం చూడు ఎట్లా తిరుగుతున్నామని ఎవరో రెచ్చగొట్టారు వానికి. వాడు చాలా ఫీల్ అయిపోయింది. డైరెక్ట్ పొలం దగ్గర పోయింది. వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అమ్మ నేను క్రికెట్ ఆడతాను, మా ఫ్రెండ్ అందరూ నా ఇద్దరు తీస్తున్నారు, అది ఇది అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ నోరు మూసుకొని కూర్చోరా, బయట ఫుల్ ఎండ ఉంది, పిచ్చే కింద ఏమైనా అవుతుందేమో అని అనుకున్నాడు. వీడు చక్కగా పోయిండు. బర్రెలు ఏదైతే ఉంటాయి కదా, ఏమంటారు దానికి, ఎక్కడైతే బర్రెలు పెడతారో షెడ్డు,
అప్పుడు తాడులు అనేది దేంతో ఉండేదంటే మనము ఏదో తాడు ఉంటుండే అప్పుడు, దానికి ఏమంటారు, గడ్డితో తయారు చేసే తాడులు ఉండేవి అప్పుడు. ప్లాస్టిక్ తాడు కాకుండా సుత్తిలి తాడు. అవి సుత్తిలి తాడైనా దారం ఉంటాయి, ఇవి వేరే గడ్డితో చేస్తారు, తిప్పి వాడేం చేసాడు, చక్కగా లోపలికి పోయిండు, ఊరేసుకొని చచ్చిపోయిండు. మహా అంటే 9th క్లాస్ అబ్బాయి, 7th క్లాస్ అబ్బాయి అతను. ఆవేశాలు, పిల్లలకి ఏం చెప్పొద్దు, అమ్మ నాన్న ఎవరికి ఏం అనొద్దు, బెదిరింపులు, నేను వెళ్ళిపోతా, నేను చేస్తా, నేను గుద్దుకుంటా, నేను చచ్చిపోతా, సావు దరిద్రం వదిలిపోతుంది, ఒకటి పీడ వదిలిపోతుంది. అలాంటి కొడుకులు ఉండడం కన్నా మంచిదే కదా. దేవుని భయం లేనప్పుడు, దేవుని పిల్లలు సరిగా లేనప్పుడు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఎవరికి బెదిరింపులు చూపెడుతున్నారు, ఎవరికి బెదిరిస్తున్నారు? మహా అంటే తల్లిదండ్రులు 1 సంవత్సరం 2 సంవత్సరం పోయినా ఏడుస్తారేమో. నువ్వు నీ ఆవేశానికి నువ్వు జీవితకాలం చస్తావనేది మర్చిపోతున్నావా? నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమతో ఒక మంచి కొరకు చెప్తున్నారు, వద్దు ఎండ దెబ్బ తాకుతుందని. కాదు, నేను పోతా అంతే. అది మంచిది కాదు. ఇలా అందరూ చెప్తున్నారు, మా పిల్లలు కూడా, వాళ్ళు పెద్ద స్పెషల్ కాదు. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినకపోతే దేవుడు ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. అందుకని అంటాం, మనమందరము దేవునిలో ఉండాలి, దేవుని ప్రేమతో ఉండాలి. మన దేవుడు మనకి ఎంత ప్రేమిస్తాడు. ఎలీషా నాయమానికి దానికంటే గేహాజీకి ఎంత ప్రేమించాడంటే ఏమంటున్నాడు కదా, గేహాజీ, నువ్వు వెళ్తున్న పాటు నీతో పాటు నా మనసు రాలేదా అని అంటున్నాడు. ఈరోజు దేవుడు నాతో అదే అంటున్నాడు, నువ్వు ఎక్కడ పోతున్నావో నీతో పాటు నా మనసు లేదా? రహస్యమైన జీవితాలు, శరీరాశ, నేత్రమాశ, డబ్బలు కొట్టుకునే జీవితాలు, నాతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. అందుకని ఒక చివరి మాట చెప్పేసి ముగిస్తాను నేను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. నీ జీవితం సుఖంగా ఉండాలంటే ఈ పని మాత్రమే చేయి, ఇక ఏమి చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఏమంటున్నా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనం చదువు. ధనాపేక్ష లేని వారై నీ దగ్గర ఉన్న వాటితో తృప్తి పొందు. మనిషికి లేనిదే అది, తృప్తి లేని జీవితం. ఇంట్లో మటన్ తిని బయటపోయినాం అనుకో, ఎవరో ఇంట్లో వాసన వస్తే వీడి ముక్కు అటు తిరుగుతుంది ఆటోమేటిక్లీ, ఏం వాసన పోయి అన్నట్టు. అదే కడుపు నిండా బిర్యానీ తిన్నావు, కానీ బయట నీకేదో కనిపించిందా, అమ్మా ఇది కూడా తింటే బాగుంటుంది. ఉన్న దాంట్లో తృప్తి లేదు. ఉన్న దాంట్లో నేను కేవలం ఇది ఆహారం విషయంలో చెప్తాను. కొంతమందికి అయితే భార్య ఇంట్లో ఉన్నా కూడా వేరే వాళ్ళపైననే నిఘా ఉంటుంది. కొంతమంది భర్త ఇంట్లో ఉన్నా వేరే వాళ్ళపైననే నిఘా ఉంటుంది. తృప్తి లేని జీవితము. సంఘం మారాలి, సంఘంలో మనసు మారాలి, దేవుని వైపు తిరిగి రావాలి, దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితోనే ఉండాలి, దేవునికే సమర్పించుకోవాలి. ఈ హృదయము దేవునిలోనే ఉండాలి. కేవలము ఒక ఆశ గురించే మాట్లాడుతున్నాను, తృప్తి లేని జీవితం. నోటికి వచ్చేది ప్రతిదీ కావాలి, కళ్ళకు కనిపించేది ప్రతిదీ కావాలి, చెవులకు వినిపించేది ప్రతిదీ వినాలి. సుఖభోగాలు కోరుతారు, సర్వనాశనం అయిపోతాము. ఇప్పుడే చెప్పాడు కదా, నేను నీకు ఎప్పుడైనా వదులుతానని చెప్పాడా దేవుడు? లేదండి, మనకు వద్దు, మనకు దేవుడు వద్దు. మనకు ఎలా కావాలంటే కనుక ఇప్పుడు కావాలంటే ఆమెనంటే పైనకెళ్ళి మూట పడాలి అంతే మనకు, అంతే కదా. ఆమె అనగానే ఆ రోజు సాయంత్రం వరకు కార్యం జరిగిపోవాలి, లేకపోతే దేవుడే లేడు. నీకు ఓపిక లేకపోతే దేవుడే లేడు. ఓపిక ఉన్నవాడితోనే దేవుడు, సహించేవాడితోనే దేవుడు ఉంటాడు. సహనం లేనితో దేవుడు ఎందుకు ఉంటాడు? ఓపిక లేని వాడితో దేవుడు ఎందుకు ఉంటాడు? కష్టపడని వాడు దగ్గర దేవుడు ఎందుకు ఉంటాడు? అన్నీ ఇట్లా కావాలి, ఇట్లా చిటుక. ఆమె అనగానే దేవా పడిపో, దేవా ఇచ్చేయి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎప్పటికీ విడువను, ఎప్పటికీ
ఎడబాయను. ఈ వాగ్దానము నాకు 2007లో వచ్చింది. మనం ఎప్పుడు అడుక్కుంటా ఉంటాం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, నువ్వు మాత్రం ఏం చేయకు. ఉన్న దాంట్లో తృప్తి పడు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీ ఆలోచనలు ఎక్కువ డబ్బులు వెనుకలు పడితే ఆ డబ్బులు ఏం చేసేస్తాయి తెలుసా? నిన్ను ముంచేస్తాయి. ఆలోచించండి, డబ్బు వెనుకలు పరిగెత్తిన ప్రతి వాడి జీవితాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి చెప్పండి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనా? మన భారతదేశంలో గొప్ప వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎవరైనా చెప్తారు. తమ్ముడు చెప్తున్నాడు, అంబానీ, అడానీ. అవునా కాదు? ఆయన మన ప్రధానమంత్రికి బాగా స్నేహితులు, దోస్తులు. మన ప్రధాని ఎంతో వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్ట్. కానీ 2 రోజుల క్రితమే ప్రధాని ఏం చేసిండు తెలుసా? వీళ్ళిద్దరిపైన బాంబు వేసాడు. అధికార పిచ్చి, అధికార దాహము సొంత స్నేహితులను కూడా ఏం చేసేస్తుంది తెలుసా? టార్గెట్ చేసేస్తుంది. వాళ్ళిద్దరిపైన వేసేసిండు ఇప్పుడు బాంబు. దాని తర్వాత ఆ రోజు చెప్పిన ప్రచారం తర్వాత ఇప్పటికీ 2 ప్రచారాలలో మోదీ కనిపిస్తలేడు. అమిత్ షానే ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఈసారి బీజేపీ గవర్నమెంట్కి నడిపించేది అదానీ, అంబానీనే. వాళ్ళిద్దరికి వేసేసిండు బాంబు. ఆయన స్నేహితులకు ఎంతోమందిని, తనతో పాటు కలిసి తిన్న స్నేహితులను కూడా చంపివేశాడండి అతను. ఈ అంబానీ, అదానీ పెద్ద సమస్య కాదు, కేవలం అధికార దాహం, అధికార పిచ్చి. ఈరోజు మనం కూడా అంతే. మన స్వార్థం కొరకు ఎదుటి వాని పైన ఎన్ని అభండాలు మోస్తాం తెలుసా? ఎన్ని తప్పులు మాటలు మాట్లాడతాం ఎదుటి వాని కొరకు. మనం నీ స్వార్థం కొరకు, నీ పగ తీర్చుకోవడానికి నువ్వు ఎన్నైనా ఎక్కడ దాకైనా వెళ్ళిపోతావు. నీ మనసులో తెలుసు వాడు ఏమీ చేయలేదని, కానీ నువ్వు నీ కక్ష కొరకు వాడిని చంపడానికైనా నువ్వు సిద్ధపడిపోతావు. ఇదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీనివల్లనే కలుగుతుంది. ఆలోచించుకోవాలి మీరే. మన ఇంట్లో శాపగ్రస్తమైన వస్తువులు ఏదైనా ఉన్నాయో ఆలోచించుకుందాం మనం. ఏ శాపగ్రస్తమైన వస్తువు ఉందనేది, ఏది అక్రమంగా నేను తెచ్చుకున్నాననేది, ఏది ఎవరికి తెలియకుండా ఇచ్చానని. మనం తెలియకుండా ఇచ్చేస్తాం చాలామందికి, అర్థమైందా? ఇచ్చేసిన తర్వాత ఎదుటివాడు కూడా తెలియకుండానే మాయమైపోతాడు. అప్పుడు కుయ్యో మర్రు అనుకుంటే ఏడుస్తాం మనం. లేదమ్మా, ప్రతి రూపాయి దేవుడు పవిత్రంగానే చూస్తాడు నీ దగ్గర, అది పవిత్రంగా ఉంటే. కట్టుకున్న వస్త్రాల నుండి తినే ఆహారం వరకు ఏది కూడా అపవిత్రమైనది ఉందంటే అది పక్కన పడేయడమే మంచిది. సో కాబట్టి జాగ్రత్త. ఈరోజు నీకు నాకు దేవుడు మనకందరికీ ఇదే మాట చెప్తున్నాడు. ఆకాను అపవిత్రమైనది పట్టుకున్నాడు, ఇజ్రాయెల్ అందరికీ శాపగ్రస్తులుగా మార్చాడు, చాలామంది చనిపోయారు. ఈరోజు నీ వల్ల, నా వల్ల, మన వల్ల ఏది శాపగ్రస్తం కాకుండా చూసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం.